अस्सलामुअलैकुम एवरीवन अंदरिकी वेलकम टू मई चैनल मुस्लिम మైరా అఫీషియల్। మా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసి లైక్ ఇచ్చేయండి। మరి సబ్స్క్రైబ్ చేస్తే మంచి మంచి వ్లాగ్స్ వచ్చేస్తాయి మీకు। మేము వెళ్ళింది చిక్మంగళూరు టు దాదా పహాడ్। ఎంత బ్యూటిఫుల్ అంటే ఈ బ్యూటిఫుల్కు కళ్ళు ఆర్పడం నా వల్లనే కాదు, అంత బాగుందన్నమాట। సో బ్యూటిఫుల్ అన్నమాట। విజిటింగ్ ప్లేస్లలో నెంబర్ 1 ప్లేస్ ఏదంటే చిక్మంగళూరు అంటాను నేను, అంత బాగుంది। సో బాగుంటుంది కదా। చిక్మంగళూరు టు దాదా పహాడు పైకి వెళ్ళాలన్నమాట। చిక్మంగళూరు వెళ్ళిన ఒక 10 మినిట్స్కే వచ్చేస్తుందిలేండి ఈ ఊరు అనేది। చాలా బాగుంటుంది, చూసేయండి। మరి ఇంకా ఇక్కడ వచ్చేసి చూసేయండి, కొండల్లో నుంచి వాటర్ పడుతుందన్నమాట। మెయిన్గా వాటర్ ఫాల్స్ అయితే ఎంత బాగున్నాయంటే చాలా ఉన్నాయి ఇక్కడ చూసేవి, అసలు చాలా ఉన్నాయి। చూసేయండి, ఈ ప్లేస్ వచ్చి ఎప్పుడు ఇలానే ఉంటుంది, చల్లగా ఉంటుందన్నమాట। మీలో ఎంతమంది వెళ్ళొచ్చారో డెఫినెట్గా కామెంట్ చేసేయండి మాకి। నేను వచ్చేసి ఒక 10 సార్లు 20 సార్లు అయినా చూడాలి, అంత మంచిగా ఉంది ప్లేస్। నేను ఇప్పటికీ 4-5 టైమ్స్ అయితే వెళ్ళానన్నమాట। చూసేయండి, ఇక్కడ వచ్చేసి చూసేయండి, ఇంకా స్టెప్స్ దిగేటప్పుడు మనకి ఏమీ అనిపించదు, కానీ స్టెప్స్ ఎక్కేటప్పుడు బాబోయ్ ఎన్ని స్టెప్స్ మనం ఎక్కినామా అనిపిస్తుంది। స్టెప్స్ దిగిన తర్వాత ఎంత బ్యూటిఫుల్, చూడడానికి ఎన్నైనా దిగొచ్చు అనిపిస్తుంది, అంత బాగుంటుంది కదా। చెప్తే కాదండి, చూస్తేనే తెలుస్తుంది, డెఫినెట్గా వెళ్ళండి। ఇక్కడ వచ్చేసి మనకి టైగర్ కూడా వస్తుందంట, ఇది కూడా ఒక దర్గా అన్నమాట। ఇక్కడ చూడండి ఎంత చల్లగా వాటర్ పడుతుంటే కూడా చాలా పీపుల్స్ అక్కడికి వస్తున్నారు, అక్కడే ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారన్నమాట। చూసేయండి బాబోయ్, నేను వచ్చేసి కొద్దిగా దూరంలోనే ఉన్నాను, నాకు వాటర్ అంటే చాలా భయం। సో నేను వెళ్ళాను, కానీ నా వల్ల కాలేదు। మేము వెళ్ళింది వింటర్లో, సో దానివల్ల చల్లపను చాలా ఉంది, అంటే చల్లదనము। మా పిల్లలు ఎక్కడైనా వాటర్ అంటే చాలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు, నాకే భయం। సో నేను వచ్చేసి అస్సలకే పంపను వాళ్ళకి। ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి